బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మాస్టర్ పక్క వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతుంటారు, పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాస్టర్ గురించి మాస్టర్ చూసుకున్నారా ఎప్పుడైనా? అంటే మాస్టర్ మీకున్న యాటిట్యూడ్ కానీ మీకున్న ఇది కానీ మీరు ఎప్పుడైనా చూసుకున్నారా అని తెలుగు ఆడియన్స్ అంటుంటారు. నేను లైక్ మీ ఒకటి లవ్ చేస్తానంటే, పిచ్చి లవ్ చేస్తానంటే నా అమ్మ తర్వాత నన్నే సార్. నా అలా బెస్ట్ ఎవరు లేదు సార్ అని మనం అనుకుంటాం. మనం బెస్ట్ నా వైఫ్ అడగండి, నా అబ్బాయి అడగండి, నా బెస్ట్ ఎవరు లేదు. ఐ మీన్ నాకు వంతు ఎలా అంటే ఐఎమ్ వెరీ ఎంటర్టైన్మెంట్ ఫెలో. ఆడియన్స్ నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తా, నా దగ్గర వర్క్ చేసిన అందరికీ తెలుసు. సో எந்த ஒரு கஷ்டம் வந்தாலும் ரியாக்ட் செய்யணும் வாடு லைஃப்பில் வேஸ்ட்டு. ఓకే, ஒரு விஷயம் తీసుకోండి. కొంచెం ఓవర్ బ్రిలియంట్ ఉన్నవాడు మెంటల్ చెప్తారు. ఓకేవా? ఓవర్ బ్రిలియంట్ మెంటల్ చెప్తారు. అన్నిటికీ యారేం కాంప్రమైజ్ చేయడం కష్టం సార్. అందరు ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు, రజనీకాంత్ అందరూ ఫ్యాన్ లేదు కదా, తిట్టవాడు ఉంటాడు. అందరితో హ్యాపీనెస్ రావడం కష్టం. చిరంజీవి గారు ఉంటారు, చిరంజీవి ఆపోజిట్ ఉంటారు కదా. నీకు ఎవరాவது హ్యాపీ చేస్తావా లైఫ్లో? ఎవరిని చేయడం కష్టం. అది గురించి నీకు ఫీల్ అవ్వదు. నా ఎలా ఉన్నా, హౌ మై ఫ్యామిలీ, నన్ను సెకండ్ వైఫ్ పెట్టుకున్నానా ఇలా అడుగుతున్నాను నేను. నా వైఫ్ హ్యాపీ చేస్తున్నా, నా అబ్బాయి హ్యాపీ చేస్తున్నా, నా డాటర్ హ్యాపీ చేస్తున్నా, వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నా. నాకు నా దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది, ఎక్స్ట్రా క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది. కష్టపట్టు వచ్చిన వాళ్ళు ఒక పొజిషన్, ఇప్పుడు నాకు కష్టపట్టు వీళ్ళకి ఈరోజు ఏం చేశాను, ఎవరికి? వీళ్ళందరికీ చేసాం వాళ్ళు నాకేం చేయలేదని చెప్తున్న మాస్టర్స్లా చూశారు మీరు. ఎవరు? రాకేష్ మాస్టర్. అందరికి చేశాను, అందరూ ఇది లేదు సీన్, అది వేరు. వాళ్ళ మళ్ళీ మన దగ్గర తిప్పు రావాలని ఒక క్యారెక్టర్, అదిదా మనం. మీకు అర్థమైందా? చేసాం, ఆ టైంలో పిలిచారు, ఓకే, అందుకోసం మనం మీకు చేసేనే మీకు మర్యాద ఆధారం లేదు. వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిలా అవ్వాలి కదా మళ్ళీ, அதுதான் నా థాట్. దానికి బ్యాడ్ అనా அதை பற்றி అది కొంచెం బ్యాడ్ అవ్వచ్చు, అది నా. బట్ ఒరే విషయం సార్, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మనం దానం థింక్ చేసుకుని మనం హెల్త్ పోనా పాప మన పాపం ఎవడు రాడు. నేను థింక్ చేసినాను, నా ఈ సిచ్యువేషన్ మీరు వచ్చారు ఈరోజు అంటే ఎవరు రాడు. నా టాప్లో ఉన్నా అందరూ వస్తారు కదా, அதுக்கு தான் நீ ట్రై చేయాలి. அதுக்கு ఏం చేయాలి? హెల్త్ కేర్ చేయాలి. నా వైఫ్ చెప్తుంది, టీ తాగండి, అంత లెమన్ అది తీసుకురా, వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఏదో చేస్తారు. నా హెల్త్ కావాలి, నాకు ఇదే అది. ఐఎమ్ ప్రౌడ్ సార్. ఎవడు ఏం థింక్ చేసిన అవ్వలేదు. అమ్మ రాజశేఖర్ గారు ఏం ఇలా అన్నాడు, వాడు ఫ్యామిలీ కోసం అన్నాడు. వాడు అమ్మ హాస్పిటల్ సిన్సియర్ కోసం 2 years హాస్పిటల్లో ఉన్నాడు. వెనక దాని తెలుసు, అడగండి. నా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు సార్. నా అమ్మ హాస్పిటల్ అంతే, నా పిల్లలు కూడా నాకు కావాలి రానిపోదు. స్కూల్లో క్యాన్సిల్ పెట్టి హాస్పిటల్లో పడుకుపెట్టాను. నా వైఫ్ ఏమండి చదువు ఏమది, నా చదువు నా అమ్మ కోసం కూడా పెట్టి హాస్పిటల్ బెడ్ల కింద నా పిల్లలు ఉన్నారు సార్, ఆడుకుంటు. మా అమ్మకి హ్యాపీ కావాలి. నా అమ్మ కోసం 2 years లైఫ్ వేస్ట్ చేశా. ఆ టైంలో నేను విన్నారు. బట్ ఈ ఫ్యామిలీ కోసం, ఈ తమ్ముడు కోసం, ఆడ హీరో చేయగా 20 crores స్పెండ్ చేశా. వాడి కోసం బీభత్సం మీరు చూసుంటారు, వాడి కోసం తమ్ముని ఇంట్రొడ్యూస్ చేసింది అదే. వాడు హీరో చేయాలని కృష్ణుడితో చేశాను. అన్ని ఈ టాలెంట్ ఉన్నవాడు ఎందుకు బ్యాక్ అన్నాడు? బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఈరోజు వాళ్ళు చేయడం కష్టం. ఓకే, నా అమ్మ దేవుడు అయిపోయినారు, వాళ్ళకి అన్నీ ఇచ్చేసారు, కూడా చేశారు, బంగ్లా అమ్మేసారు, అన్నీ ఇచ్చారు. నవ్ ఐఎమ్ స్టార్టింగ్ మై టాలెంట్, దట్స్ ఆల్. సో ఒక విషయం తెలుసుకో, ఆ సాటిస్ఫైడ్ వస్తుందా సార్? రాదు. నా వైఫ్ ఇప్పుడే చెప్తుంది, ఏంటి నా అమ్మకు వేసిన 200 pound, నా అమ్మకి వేసిన శారీ, అమ్మ ఇప్పుడు నా మాది సాటిస్ఫై. నా ఇప్పుడు చెప్తా, టీవీలో చెప్తాను, ఐఎమ్ ద సాటిస్ఫైడ్ పర్సన్ ద వరల్డ్. అమ్మగారు ఉంటే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎప్పుడు హ్యాపీ అయి ఉన్నారు. అబ్బాయి మూవీ పైనుంచి చెప్తున్నాను. నా అమ్మ ఎప్పుడు చెప్పాడే, నా అమ్మ బాత్ చేసేది కూడా నేనే సార్.
అలాంటి లేదు, నా అమ్మ బాగా చేస్తా, నెయిల్ కట్ చేస్తా, మీ లవర్ వచ్చారు నువ్వు నా అమ్మ, నా అమ్మ అంత బాగా చూసుకున్నాను. నా అమ్మ నువ్వు నా వైఫ్ అలా వస్తుంది, అలా వైఫ్ నా తమ్ముడు కూడా దొరకలేదు, నాకు అలాంటి వైఫ్ దొరికింది. మీకు ఇండోర్ చెప్పండి, ఆఫ్ లైఫ్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్ ఉంటాడు సార్, సక్సెస్ ఉంటుంది, లైఫ్ బాగుండదు. అవును, ఇంక లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సక్సెస్తో మీకు లైఫ్ హ్యాపీ ఉంది, హ్యాపీ సక్సెస్ సక్సెస్ వచ్చింది సార్, ఇచ్చారు. డైరెక్షన్ ఉన్నప్పుడు నా అంబిషన్ రణ హిట్ ఇచ్చారు, అది చాలు, సక్సెస్ అనడా లేదా, కొడతా, ఓకే నవ్ వెయిట్ టైం. ఇదివరకు ఫ్యామిలీ చేశా, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను చేయాలి. ఇది చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్కి మీరు అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో. అది ఎవరు అది కప్పు తీసిన వాడు ఎవడో అభిజిత్ సార్, అరేంటి సార్ వాడు ఇలా మార్చికలేదు అంటే, నువ్వు ఏజ్ ఎంత అదే లేదు, నాగార్జున అడుగుతున్నాడు నీ ఏదంట, నువ్వే మార్చికలేదంటే ఆడి 50+ అన్న క్యారెక్టర్, ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలాడా చేంజ్ అవ్వదు. ఒక విషయం ఉంది సార్, చిన్నప్పుడు 2 క్యారెక్టర్ ఉంటుంది, కాలతికేతమే మారిపోతారు మీరు, ఓకే. నా అలా లేదు, నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్న క్యారెక్టర్, ఓకే. అప్పుడు సెల్ లేదు అన్నాను, సెల్ రెస్పాన్స్ చేయను, నా వైఫ్ అడుగుతుంది. ఇప్పుడు వాడరా మీరు మొబైల్? అడగండి, అదే వాడుతుంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు ఏం తిన్నానో అదే తిన్నాను, ఓకే. ఇప్పుడు పిజ్జా అలా తిన్నాను. ఐ మీన్ మనిషిని మర్యాద ఇస్తాను, అనిమల్స్లో మర్యాద అడగండి. అసలు మనిషి దా ఇంపార్టెంట్, మనిషి పోనా ఇంకోరు, నువ్వు శివ పోనా ఇంకోటి శివ దొరకడు. ఐ లవ్ శివ, దట్స్ ఆల్. ఇప్పుడు ఎన్ క్యారెక్టర్ అది నా మర్చిపోలేదు, నాకు మీకు దా మర్యాద ఇస్తా, అన్నీ నా డిఫరెంట్ టైప్. మీరు మెయిన్ ఒక విషయం ఏంటంటే, నా ఓల్డ్ మర్చిపోయిన క్యారెక్టర్, ఓల్డ్ అవే ఉంటా, అది వేటగరం చేస్తుంటుంది, కామెడీ చేస్తుంది, పిల్లల నవ్వుతుంటారు, అది వేరు. బట్ నా வந்து ఈ ఏజ్లో నన్ను ఎలా మార్చి ట్రై చేస్తారు సార్. ఇప్పుడు అప్పుడు ఒక లాంగ్వేజ్ సెట్ అయ్యింది సార్, తెలుగులో మాట్లాడేది అదేదైనా ఉంటుంది, నీకు అర్థమైంది, కొన్ని ఫిక్స్ అయినా ఫిక్స్ అయినా అది ఒకటి మార్చడం కష్టం. ఇంకా ఈ తెలుగు కూడా దీనివల్లే కదా నితిన్ గారికి మీకు కాంట్రవర్సీ యాక్చువల్లీ. ఒరే లేదా అదే ఒరే ఇందాక కూడా వచ్చింది ఒక టాపిక్, అది తమిళ్లో ఒరే, ఒరే రాజా, ఒరే మంత్రి, ఒకే అంటదా, ఒరే అంట మ్యాటర్ ఆడు తప్ప చేశారు. ఆ తర్వాత నేను అది క్లియర్ చేసా సార్. నాకు ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం వచ్చింది, అది తర్వాత అది రివైజ్ చేసి అందరూ చేస్తున్నప్పుడు అది మీనింగ్ ఉంది, ఆయన చెప్పలేదు. అదే ఇప్పుడు మీరు కూడా అన్నారు నార్మల్గా ఎందుకు వచ్చింది అది ఒరే, అది ఒరేనా తమిళ్లో வந்து ఒరే ఒன்று సార్. అది నాకేంటంటే తమిళ్ కూడా నాకు ఆఫ్ సార్, తెలుగు నేర్చుకుందే దీన్ని లవ్ చేయడం కోసం, ఎందుకంటే అది కూడా రాదు. ఎందుకంటే నేను తమిళ్ ఇంకా లెమన్ రాదు, ఎమ్మెల్యే చెప్పంలో. ఎందుకంటే నేను ఐ మీన్ హాస్పిటల్ 8 years హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ మేళ లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే 8 years ఒక్క రోజు కూడా నా అమ్మ మిస్ చేయలేదు, నా దగ్గరే ఉంటారు. అమ్మకు అక్క ఉంది, నాకు అక్క ఉంది, అన్న ఉన్నారు, వాళ్ళందరూ చూసుకోలేదు, నా కోసం ఉన్నారు. అలాంటి అమ్మ నేను బతుకున్నప్పుడు ఎలా పిచ్చి ఉంటాను, அதுதான் అమ్మ, అందరికీ అమ్మ ఉంటారు. నేను ఎందుకు అమ్మ మేళ అంత పిచ్చి కారణం ఏంటంటే, అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ, ఇదాల నా సిస్టర్ డెత్. ஒரு அம்மா ஒரு పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్ అప్పుడు பார்த்துக்க, அந்த అమ్మ నా மேலே ఎంత కాన్ఫిడెంట్లో పక్కన అమ్మాయి లేదంటే నేను అంతే హాస్పిటల్ 8 years ఉన్నారు సార్ అమ్మ. నేను బతుకుడికి ఇంకొక పెరిగే కారణం ఏంటంటే నా అమ్మ ఆ డాక్టర్ విభూది వేసుకుని విభూది వేస్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ గాడ్, నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 years తర్వాత నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు, చిన్న అబ్బాయి, ఇప్పుడు కూడా ఫేస్ కుడుతుంది. అమ్మా వీడు చెత్తపోయిన ప్రాబ్లం లేదా, ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు, ఈయన ఒక్కో రోజు చంపేస్తున్నారు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు, సరే మీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయిన ఫీల్ అవ్వకూడదమ్మా, అలా ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషపోనండి, డూ వాట్ డై, ఓన్ లైఫ్ నాశనం చేస్తున్నాం, పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నాం, ఓకే. వీడు ఒకరే లేదు చాలామంది ఉన్నారు లేదని చెప్పి 48 hours హాస్పిటల్ సార్. డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు.
అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటున్నాను ఆ డాక్టర్ నన్ను కాపాడారు. ఓకే. సో అలాంటి క్యారెక్టర్ అన్నమాట. ఓకే.